పూర్వకాలంలో ఋషులు కర్మకులై ఉండేవారు. కేవలం కర్మ చేస్తే చాలు ఫలితం వచ్చేస్తుందని వారి నమ్మకం. నటరాజస్వామి ముందు కూర్చుని పూజ చేస్తే నటరాజతత్వం మీకు తెలిసిపోదు. ఆనంద తాండవమూర్తిగా మీరు మారలేరు. మీరు ఎప్పుడు మారగలరు? మీరు దాని తత్వమును తెలుసుకొని, మీ యథార్థ స్వరూపమును తెలుసుకొని, మాయ ఏమిటో తెలుసుకొని, గురుముఖతః జ్ఞానమును పొందితే అప్పుడు మీకు ఈశ్వరుని యందు ప్రవేశించే అదృష్టము కలుగుతుంది. ఈ స్వస్వరూప భావన కలిగి మీరు ఈశ్వరుడుగా నిలబడగలరు. ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోదు. అలా అని పూజ చేయడం మానివేయకూడదు. కేవలము బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదని మొదలుపెడితే అది ఆ స్థాయిని మీకు అందించలేదు. పూజ చేయడంలో దోషం లేదు. జ్ఞాని కూడా పూజ చేస్తాడు. కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి అది నాకు జ్ఞానమును ఇస్తుంది అని పూజ చేయాలి. అంతేకాని ఈ పూజే నన్ను ఉద్ధరించేసి ఈశ్వరుడిలో కలిపేస్తుందని అనుకుంటే కించిత్ పొరపాటు అయినట్టు. ఇప్పుడు మునుల వలన ఎక్కడ దోషం జరిగింది? వాళ్ళు మేము శివలింగమునకు పూజ చేస్తే చాలు అన్నారు. వారి భార్యలకి ఉపాసన లేదు. వారు స్త్రీలు. వారు పూజ చెయ్యరు. అప్పుడు వాళ్ళు ఈశ్వర పూజను ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నారు. కేవలము పూజ మిమ్ము రక్షించదు. పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వరుని ఈశ్వరానుగ్రహము మనలను రక్షిస్తుంది అన్నాడు. ఈ విషయము ఈ విషయమును వాళ్ళు నమ్మారు. వీరు ఆడవాళ్ళు, వారు మగవారు. వీళ్ళ భర్తలతో ఈ మాట ధైర్యంగా చెప్పలేరు. అందుకని వీరు కర్మలంపటులై పూజ ఒకటే చేసేవారు. జ్ఞానం వైపుకి వెళ్ళలేదు. ఒకనాడు ఆ మునులు దర్భలు, మారేడు దళములు, పువ్వులు సేకరించుకుని రావడం కోసమని అరణ్యంలోనికి వెళ్ళారు. పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి, రాశీభూతమైన అందమై, అసలు కనువిప్పి చూసిన తరువాత ఇంక కనులు మూయలేనంత అందగాడై ఈ దారుకావనంలో ఈ మునులు ఉండే ఆ కుటీరముల దగ్గరకు వచ్చాడు. రావడంలో ఒక చిత్రం చేశాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా వచ్చాడు. ఇది భిక్షాటన మూర్తి అని చాలా సౌందర్య రాశి. చాలా చోట్ల ఈ మూర్తి ఉంటుంది. ఫోటోలలో వస్త్రములు లేని భాగమును ఒక పాము చుట్టుకున్నట్టుగా వేస్తుంటారు. ఇటువంటి భిక్షాటనామూర్తిగా వస్తే ఈ మునుల భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీల చేసిన సందర్భంలోలా తమ బిడ్డలను, భర్తలను విడిచిపెట్టి మీరందరూ వెళ్ళి శంకరుడిని కౌగిలించుకున్నారు. దీని యందు మీరు దోషం పట్టకూడదు. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు అనే దానిలో తత్వం చూడాలి. వీళ్ళు నేను, నాది అనే రెండింటినీ వదిలిపెట్టారు. ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నాది కాదు. యథార్థమునకు లోనున్న నేను నేను అదే ఇప్పుడు నేల మీద నడుస్తూ వచ్చింది. ఇప్పుడు దానిలో చేరిపోవాలి. ఇది కౌగిలించుకోవడం అంటే. అంతేకాని దానిని గురించి మీరు దోషభూయిష్టంగా ఆలోచించకూడదు. ఇప్పుడు మునులు వచ్చారు. నేను, నాది అన్నది వదలడం వాళ్ళకు తెలియదు. వాళ్ళకి ఈ జ్ఞానం లేదు. వాళ్ళకి కర్మ ఒక్కటే తెలుసు. పూజ ఒక్కటే తెలుసు. బాహ్యమునందు తెలియని వాళ్ళలా ఉన్నది స్త్రీలు. కానీ వీరు ఇంత జ్ఞానంతో ఉన్నారు. చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళలా మునులు ఉన్నారు. వాళ్ళు కేవలము కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు. ఈ మునులకు శివుడు తమ భార్యలను ఎత్తుకుపోతున్న వాడిలా కనపడ్డాడు. ఇంత అందగాడిగా వచ్చి తన భార్యలను వెంట వేసుకుని వెడుతున్నాడని అనుకున్నారు. వాళ్ళు కర్మని నమ్మారు. వాళ్ళకి సాక్షాత్తు శంకరుడు వచ్చాడు. ఆనంద తాండవమూర్తిగా ఈ సృష్టి ఆయనది. ఇవన్నీ తాను సృష్టించిన వస్తువులు. దారుకావనమునకు వచ్చి మన భార్యలను ఎత్తుకు వెళ్ళడం ఆయన కర్మ. ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని సృష్టి చేయగలడు అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము తగ్గింది. జ్ఞానము కలగలేదు. కలగకపోవడంలో వారు వెంటనే హోమగుండమును వ్రేల్చి కర్మ చేయడం మొదలుపెట్టారు. అభిచారిక హోమం మొదలుపెట్టారు. అందులో నుంచి ఉగ్రమైన శక్తులను పుట్టించారు. అందులో నుంచి ఒక పెద్ద ఏనుగును సృష్టించారు. ఆ ఎదురుగుండా ఉన్నవానిని సంహరించు అని ఆ ఏనుగును ఆయన మీదకు ప్రయోగించారు. ఈ అగ్నిహోత్రమును వ్రేల్చడం కోసమని చెప్పి ఇన్నాళ్ళు వాడిన మంటలు ఏమి ఉన్నాయో శబ్దశక్తికి
కదండి పుట్టింది. ఈ శబ్దశక్తి శివుడి వల్లే డమరికంలో నుంచి వచ్చింది. ఇది వాడి శక్తే. వాడి మీదే ప్రయోగిస్తే వాడి మీద ఎలా పనిచేస్తుందని వాళ్ళకి అర్థం కాలేదు. వాడు యజమాని. యజమానికి చెందిన వస్తువే ఒకదానిని కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోలేదు. ఇది జ్ఞానం లేకపోవడం అంటే. దీనిని లోకంలో చాలా మంది దిద్దుకోవాలి. ఈ ఏనుగు శివుడి దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి ఊర్ధ్వ తాండవమూర్తి అయ్యాడు. ఇంకొక కొత్త రూపం వచ్చింది. కిందకు ఉండే కాళ్ళను పైకి పెట్టి తాండవం చేశాడు. కించిత్ ఉగ్రమూర్తి అయ్యాడు. మీ భార్యలది ఉత్తమ భక్తి. అది మీకు తెలియకపోగా నా మీద అభిచార హోమం చేసి ఏనుగుని పంపారు అని ఆయన ఊర్ధ్వతాండవమూర్తియే ఏనుగును కడుపులో ఒక తన్ను తన్నాడు. అది చిన్న భిన్నమై చిన్న చిన్న ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. మునులకు కోపం వచ్చింది. మళ్ళీ అభిచార హోమం చేశారు. అనగా వాళ్ళ బుద్ధి యందు మార్పు రాలేదన్నమాట. ఆయన శక్తిమంతుడు అని శివుని నమస్కరిస్తే ఆయన వెంటనే వారికి జ్ఞానమును ఇచ్చి ఉండేవాడు. మీకు బుద్ధిని ఇచ్చింది ఆ నమస్కారం చేయడానికి. అందుచేత మన పాపములు పోవడానికి నమస్కారంతో ఆయన పాదములు పట్టాలి. మునులు ఇది చెయ్యలేదు. ఇది చేయకుండా వాళ్ళు ఒక జింకను సృష్టించారు. అది చక్కటి చూపులతో పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శంకరుడు దానిని ఏమీ చెయ్యలేదు. కానీ ఆ జింక వైపు దానికన్నా అందంగా చూశాడు. శంకరుడు చాలా అందమైన వాడు కదా! అందం 90% చూపులలోనే ఉంటుంది. అన్నీ బాగుండి కళ్ళు బాగోకపోతే ఆ ముఖంలో అందం క్షీణించిపోతుంది. చూపులు ప్రసన్నంగా ఉంటే వాని చుట్టూ నలుగురు చేరతారు. కాబట్టి ఇప్పుడు ఆయన బహు ప్రసన్నమూర్తియై నీ చూపులు నా చూపుల కన్నా అందమా అన్నట్టుగా జింక ఏమిటలా చంచలమైన చూపులతో వచ్చావు అని తను అంతకన్నా అందమైన చూపులతో ఆ జింకకేసి చూశాడు. అప్పుడు ఆ జింక నేను ఇన్నాళ్ళు నా కళ్ళు తిప్పి ఇంత అందంగా చూసేదానిని నేనే అని లోకంలో చెప్పుకున్నారు. నాకన్నా అందంగా కళ్ళు తిప్పి చూసేవాడున్నాడు. వీడి దగ్గర ఎలా చూడాలో నేర్చుకుందాము అని ముఖం ఎత్తి ఆయన కదులుతున్న చూపులు చూసింది. ఏదో నేర్చుకోవాలని జింక శివుని వంక చూసింది. దానిలో ఒక మంచి భావన ఏర్పడింది. అందుకని ఆయన దానిని చంపలేదు. తన చేతులతో దాని 4 కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ లేడి గింజుకుని దాటేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇప్పుడది అలా చేయడం లేదు. అది ఆయన చేతిలో ఆయన కళ్ళు ఎంత బాగా కదులుతున్నాయోనని ఆయన కళ్ళ వంక చూస్తూ అలాగే ఉండిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది శాశ్వతమ శాశ్వతత్వమును పొందేసింది. ఎలా? క్రింద అమ్మవారి వాహనం పెద్ద పులి ఉంది. అయినప్పటికీ అది శంకరుడి చేతిలో ఉండడం వలన దానికి భయం లేదు. శంకరుడి చేతిలో అది ఏనుగులా ఎందుకు పేలిపోలేదు? శంకరుని చూపులు చూడడంలో మగ్నమైపోయి ఆనందమును పొందుతూ ఆయనను చూస్తోంది. అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు. అలా చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడు మునులు ఇది పని కాదని ఒక పెద్ద పులిని సృష్టించారు. దానిని ఆయన మీదకు విడిచిపెట్టారు. ఆయన దానిని ఒక గుద్దు గుద్ది పగులకొట్టి దాని చర్మమును ఊడదీసేసి పైన వల్లెవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు. అలా కట్టుకుని కూర్చున్నాడు. దానిని మునులు చూశారు. చూసి ఇక మనం ఈయనను ఏమీ చేయలేము. మనం చేసిన అభిచార హోమములు అన్నీ వృధా అయిపోయాయి అని ఆయన వద్దకు వెళ్ళి ఒక నమస్కారం చేశారు. అప్పుడు ఆ మునులందరికీ ఆయన తత్వబోధ చేశాడు. మీరు చేసే కర్మ ప్రయోజనం ఆనంద తాండవమూర్తి యందు చేరిపోవడం. దానికి కేవల కర్మ కాదు. కర్మ జ్ఞానమునకు ఆలంబనము కావాలి. జ్ఞానమును పొందడానికి కర్మ చేయాలి తప్ప కేవలం కర్మ మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చేయరాదు. దానిని మీరు తెలుసుకొనండి. కాబట్టి ఈ కర్మ జ్ఞానమునకు దారి తీయాలి. కానీ మీ ఎడల అలా జరగలేదు. జరగకపోవడం దీనికంతటికీ కారణమయింది అని చెప్పాడు. పిదప స్వామి వీటిని తీసుకుని తాను చేతులలో ఆభరణములుగా ధరించారు.